తెలంగాణలో ఏదైనా శుభకార్యం జరిగిందనుకో, ఫస్ట్ క్వశ్చన్ యాటని కోస్తున్నావా లేదా అని అడుగుతారు మామ. బట్ ద మోర్ యూ లుక్ ఇన్ టు ఇట్, క్రేజీ షాకింగ్ ఫ్యాక్ట్స్ అనేవి రివీల్ అవుతాయి అన్నమాట. హలో నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు దోస్తుల ముచ్చట్లు. ఇవాళ మనం ఒక క్రేజీ టాపిక్ అనేది తీసుకొని వచ్చాము. దాని పేరే యానిమల్ సాక్రిఫైస్. వినడానికి నీకు కొత్తగా ఉండొచ్చు, రీసెర్చ్ చేయడానికి నాకే కొత్తగా అనిపించింది. వేదిక్ ఇండియా, గ్రీక్ అండ్ రోమన్ సివిలైజేషన్స్, మెసోపోటోమియా, మంగోలియా, ప్రీ కొలంబియన్ అమెరికాస్ అందరూ నమ్ముకుంటూ వచ్చే ఐడియాలజీ ఈ జంతువుని బలి ఇస్తే నాకు ఏదైనా మంచి జరుగుతుంది అని, లేకపోతే దేవుడు కరుణిస్తాడు అని. ఆల్ ఓవర్ ద వరల్డ్ గురించి మాట్లాడే ముందు మనము మన ఓన్ వేదిక్ స్క్రిప్చర్స్ గురించి మాట్లాడుకుందాం. 5 ఫోల్డ్ క్లాసిఫికేషన్. అథర్వ వేద ప్రకారం పశువు అంటే ఏదైనా ఒక డొమెస్టిక్ యానిమల్ ఆర్ లైవ్ స్టాక్ అనుకో. అందులో 5 స్పీసీస్ అనేవి లిస్ట్ అయి ఉన్నాయి మామ. ఫస్ట్ది కౌ అంటే ఆవు, రెండోది హార్స్ అంటే గుర్రం, మూడోది నేను చెప్తే నువ్వు నమ్ముతావో నమ్మవో హ్యూమన్ అంటే పురుష, నాలుగోది షీప్ అంటే గొర్రె, ఐదోది గోట్ అంటే మేక. సో ఈ స్పీసీస్ని బలి ఇవ్వడం అనేది మేధ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు అడగొచ్చు, మళ్ళీ ఈ మీద అంటే ఏంటి బ్రో అని చెప్పి. మీద అంటే ఏం లేదు మామ, దానికి ఉన్న వాల్యూ. నువ్వు మనిషిని బలి ఇస్తే ఎక్కువ వాల్యూ, మేకని బలి ఇస్తే తక్కువ వాల్యూ. అలా కాలం నడుస్తున్న కొద్దీ ముందు హ్యూమన్స్ని బలి ఇచ్చేవారు, దాని తర్వాత మెల్లమెల్లగా అది హార్స్కి వచ్చింది, దాని తర్వాత మెల్లమెల్లగా రైస్ అండ్ బార్లేకి వచ్చింది. ఓకే, ఇది అర్థమైంది కుశాల్, మనం ఇప్పుడు వేరే కల్చర్స్ గురించి కూడా మాట్లాడుకుందామని నువ్వు అనొచ్చు. అలానే చేద్దాం. వేరే కల్చర్స్ గురించి, వేరే రిలీజియన్స్ గురించి, వేరే హిస్టరీ గురించి మాట్లాడుకుందాం మనం. ఏన్షియంట్ టైమ్స్లో గ్రీక్ ఇంకా రోమన్ రిలీజియన్లో దీనిని దో ఉట్ దేస్ అనేవాళ్ళు. అంటే నేను ఏదైనా పశుబలి చేస్తాను, నువ్వు దానికి బదులు నేను కోరుకున్నది నాకు ప్రసాదించు అని చెప్పి. అంతేకాదు మామ, ఈ రిలీజియన్లో ఏంటి అనంటే సోషల్ స్టేటస్ అనేది కూడా మేజర్ రోల్ ప్లే చేసేది. ఇప్పుడు ఒక యాటని కోస్తే ఆ మీట్ ఎలా పంచి పెట్టాలి అనేది కూడా వాళ్ళు క్లియర్గా రాసి పెట్టుకున్నారు. ఎక్కువ సోషల్ స్టేటస్ ఉన్న వాళ్ళకి ఈ మీట్ అనేది పంచి పెడదామని చెప్పేసి. నువ్వు అడగచ్చు, దీని ప్రూఫ్ ఎక్కడుంది చూపించు అని. రోమన్ ఇంకా గ్రీక్ ఆర్ట్లో క్లియర్గా దీనిని డిస్క్రైబ్ చేశారనమాట. దీని మీద పెయింటింగ్లు కూడా వేశారు. నెక్స్ట్ వచ్చేసి మెసోపోటేమియన్ మైథాలజీ కాకుండా అరౌండ్ ద సేమ్ టైం సిరియా దరిదాపుల్లో కూడా దీన్ని క్లియర్గా మనం చూడొచ్చు. ఇదైతే ఇంకా వింత మామ, ఇంకా వియర్డ్. ఈ మైథాలజీలో ఏం నమ్మేవారు తెలుసా? హ్యూమన్స్ అసలు పుట్టిందే దేవుడి హంగర్కి సాటిస్ఫై చేయడానికి. అంటే మనం పుట్టడం, పెరగడం అన్నీ చేసేది ఒక ఫ్రూట్ లాగా అన్నమాట. దేవుడు మనల్ని చంపి తినేయచ్చు అని చెప్పేసి. అంతేకాకుండా 1600 BCEలో అల్ మర్రా సిరియాలో హ్యూమన్ ఇంకా యానిమల్ సాక్రిఫైసెస్ గురించి మంచి కాంక్రీట్ ఎవిడెన్స్ కూడా ఉందన్నమాట మన దగ్గర, వేరియస్ స్టడీస్ ద్వారా గ్యాదర్ చేసింది. 10th century CE వరకు ప్రీ ఇస్లామిక్ జొరాస్ట్రియనియంలో దీనిని కూడా క్లియర్గా చూడొచ్చు. అంతెందుకు 19th century వరకు ఇండియాలో పార్సీ కమ్యూనిటీ వాళ్ళు ఈ సాక్రిఫైసెస్ అనేది చేస్తుంటే హిందూ కమ్యూనిటీ వాళ్ళు చాలా ప్రెషర్ పెట్టేసి ఆ పార్సీ వాళ్ళు ఆపేయాల్సి వచ్చిందనమాట యానిమల్ సాక్రిఫైసెస్ని. ఇంకా చాలా ఉన్నాయి మామ. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజంని తీసుకో, బుద్ధిజంలో కూడా యానిమల్ సాక్రిఫైసెస్ క్లియర్గా లిస్ట్ అయి ఉన్నాయి. ఎస్పెషల్లీ మంగోలియా అనే ప్రాంతంలో దీనిని టాక్సీ ల్యాగ్ అని పిలిచేవారు అనమాట. ఈ టాక్సీ ల్యాగ్ ని చాలా ఫోకస్డ్గా ప్రాక్టీస్ కూడా చేసేవారు మామ. వేరే రిలీజియన్స్ లాగానే ఇందులో కూడా ఒక డొమెస్టికేటెడ్ యానిమల్ ని సాక్రిఫైస్ చేయడం అన్నమాట. దీనికి ఇంకొక పేరు బుద్ధిసైజ్డ్ సాక్రిఫైస్. ఎందుకంటే గెలుప్పా అనే ఎస్టాబ్లిష్మెంట్లో ఇది మేజర్గా చేసే యాక్టివిటీ కాబట్టి, అది ఒక బుద్ధిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ కాబట్టి దానికి ఆ పేరు అనేది వచ్చిందనమాట. విని నీకు బోర్ కొడుతుందని అనిపిస్తుండొచ్చు. సో నేను దానిని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అన్ని పేర్లు చెప్తాను, విను. మెజో అమెరికా, పేరు ఆస్టాక్స్, క్లాసిక్ మాయా, ఆండియన్ మౌంటైన్స్, టియోటిహుయాకన్, నార్థన్ యూరోప్, నేటివ్ అమెరికన్స్, అమెరికా సౌత్ వెస్ట్, ఇట్లాంటి అన్ని రీజియన్స్లో దీనిని మనం స్ట్రాంగ్గా చూడొచ్చు. ఓకే కుశాల్, అర్థమైంది ఈ కిల్లింగ్స్ అనేవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అని చెప్పి. కానీ ఎందుకు చేస్తున్నారు, అసలు ఈ కిల్లింగ్స్కి కారణం ఏంటి అని నీ మైండ్కి ఒక క్వశ్చన్ వస్తే
దానిని కూడా ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. ఇందాక చెప్పినట్టు కొంతమంది దీనిని దో ఉడ్ దేస్ అంటారు. అంటే అర్థం ఏంటి అని అంటే ఎక్స్చేంజ్ అన్నమాట. నేను పశుబలి చేసినందుకు నా వరాన్ని అనేది గ్రాంట్ చేయి, నాకు ఫేవరబుల్గా ఏమైనా పనులు అయ్యేలాగా చూడు అని చెప్పి. ఇది మనం మేజర్గా గ్రీకో రోమన్ రిలీజియన్స్లో అనేది చూడొచ్చు. కానీ కొన్ని రిలీజియన్స్లో ఎలాగంటే పశుబలి మేజర్గా దేవుడితో కమ్యూనికేట్ చేయడానికి కూడా వాడేవారు. సో పశుబలి ఇచ్చిన తర్వాత ఏవైతే సైన్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడు, ఆ సైన్స్ పైన యాక్ట్ చేసేవారు. లెట్స్ సే వార్కి వెళ్ళాలా వద్దా, వార్ వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా వేరే ఏమైనా బ్యాడ్ ఓమెన్స్ ఉన్నాయా, సో ఒక పశుబలి అయిపోయిన తర్వాత చూసే సైన్స్ ఏవైతే ఉన్నాయో చూడు, ఆ సైన్స్ పైన మేజర్ డిపెండ్ అయ్యేవాళ్ళు మనుషులు ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడానికి. ఇంకొకటి చెప్పాను కదా, సిరియా ప్రాంతంలో ఎందుకు చంపుతున్నారు అని అంటే హంగర్ని సాటిస్ఫై చేయడానికి. దేవుడి హంగర్ సాటిస్ఫై అవ్వకపోతే ఎక్కడ మన మీద కోపం చూపిస్తాడేమో అని చెప్పేసి. అలానే ఇండియాకి వచ్చేస్తే మేజర్ ఆఫ్ ది యానిమల్ సాక్రిఫైసెస్ ఆర్ ది హ్యూమన్ సాక్రిఫైసెస్ పవర్ కోసం జరుగుతున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. స్టాటిస్టిక్స్ ఇంకా ప్రాబబిలిటీ యూస్ చేసి ఏదర్ పవర్లో ఉండడానికి లేకపోతే పవర్లో రావడానికి. ఇంకొక మేజర్ విషయం ఏంటి అని అంటే ఇండియాలో ఏవైతే సాక్రిఫైసెస్ జరిగాయో మెజారిటీ ఆఫ్ దెమ్ కెన్ ఆల్సో బీ కోరిలేటెడ్ విత్ తన రాతని మార్చుకోవడానికి కూడా ఇవి పనికొస్తాయి అని చెప్పేసి ఈ పశుబలి అనేది చేసేవారు అనమాట. అంతేకాదు ఇంకొక పాపులర్ బిలీఫ్ ఇండియాలో ఏంటి అంటే పశుబలి వల్ల సర్వత్వయ అనేది నువ్వు అచీవ్ చేయొచ్చు. అంటే ఒక మనిషి మరణం మీద గెలవడం అనమాట. లేకపోతే ఆ మరణం నుంచి వచ్చే ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చూడు, దాని నుంచి తప్పించుకోవడం కూడా అయ్యి ఉండొచ్చు. మొత్తానికి ఈ వీడియో కంక్లూడ్ చేసే టైం వచ్చింది. వీడియో కంక్లూడ్ చేసే ముందు నువ్వు దీనిని నమ్ముతున్నావా నమ్మట్లేదా అనేది నాకు కింద కామెంట్స్లో చెప్పడం మర్చిపోకు, సరేనా?